పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని గ్రేస్ మందిర్ వ్యవస్థాపకులు బి ఎజ్రా శాస్త్రి డిమాండ్ చేశారు. ఆదివారం జీలిమిల్లి మండల కేంద్రంలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక జగదాంబ సెంటర్లో మానవహారం నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బి ఎజ్రా శాస్త్రి మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతిపై కారకులైన వారిపై ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండించారు. క్రైస్తవులు ఐక్యంగా పోరాడి ఈ ఘటన వెనుకున్న వారికి శిక్ష పడేలా చేయాలని కోరారు. కేవలం ఆయన ఫుటేజ్లు ఏదో బండి మీద ఒక వ్యక్తి వెళ్తున్నాయి, ఇప్పటి వరకు ఆ ముక్క తప్ప రెండవది ఎప్పుడు మనకు చూపించట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంతవరకు రాలే. అది యాక్సిడెంట్ అయిందా చంపారా అనేది తేలే. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ మరణం నిమిత్తం మనకు అనుమానాలు ఉన్నాయి కనుక రేపొద్దున మనం ఆయా ప్రాంతాలు వెళ్ళి దేవుని సేవ చేస్తున్నటువంటి వారికి కూడా ఒక రక్షణ కలగాలి. దాడులు అనేవి జరగకుండా ఉండటం కోసం మరి ఆ కుటుంబం తీరని లోటులో ఉంది. ఇలాంటి కక్షపూరితమైన విషయాలు నిజమైతే కనుక వారిని వెంటనే శిక్షించాలని ఈ రోజున మనం చాలా త్వరగా కూడుకోవటం జరిగింది. కాబట్టి మరి వారి యొక్క మరణం నిమిత్తం క్రైస్తవ లోకానికి ఉన్న అనుమానాలు మరి ప్రభుత్వం వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపించి న్యాయం చేయాలని, రాబోయే దినాల్లో మరి ఉన్న ప్రభుత్వాలు క్రైస్తవ మందిరాలకుని సేవకులకుని జరిగే కూటాలకు సమన్వయ న్యాయం జరిగించాలి. క్రైస్తవులు అనేసరికి ఏమొచ్చిందంటే చులకన భావం వచ్చింది. వారు ఏమీ చేయరు. మొన్న అక్కడ మరణం దగ్గర 15,000 మంది వెళ్ళినా ఏమీ లేదు. అదే వేరే వాళ్ళు ఉండమైతే రాజమండ్రి తగలబెడతారు. క్రైస్తవులకి ఆ స్వభావం లేదు కాబట్టి మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అలాగని మన స్వభావాన్ని మనం మార్చుకోలేం, మనం యుద్ధాలు చేయలేం, కత్తులు పట్టుకోలేం. కానీ మరి సామరస్యంగా ఈ రోజున ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మరి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు ఒక మత స్వేచ్ఛనిచ్చాడు. దీనిని ఇప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి లేకపోతే కొన్ని సంస్థలు కానివ్వండి ఏదో ఒక మతపరమైన దేశంగానే మారాలన్నారు. లేదు అందరికీ సమన్వయమైన న్యాయం ప్రకారంగా క్రైస్తవులుగా మనకు కూడా ఆ ప్రొటెక్షను, ఆ స్పందన, ఆతృత మరణించి చాలా సమయం అయినా ఆ దేహాన్ని పట్టించుకునే నాదులు లేడు. ఎప్పుడైతే వేల మంది అక్కడ చేరారో అప్పుడు అందరికీ భయం పట్టుకుంది. ఈ రోజున ఆయన మృతి మరి అనేకల ఐక్యతకు కారణం అవుతూ ఉంది. మరి ఈ విధంగా మన అందరం కూడేమో కేవలం ఏదో 4 కేకలేసాం అందరూ సమయానికి చేరారు అన్నది కాదు. కానీ నిజానికి ఈ కుటుంబానికి తప్పనిసరిగా ఆదరణ, ధైర్యం కలుగు చేయాలని, వారి యొక్క కుటుంబ మరి సమాధానం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు అదేవిధంగా ప్రభుత్వపరమైనటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మాటలు మరి ముగిస్తున్నాం.